తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్ష వద్దకు హిజ్రాలు పెద్ద ఎత్తున చేరుకోవడం కలకలం రేపింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి క్వార్జ్ను అక్రమంగా తవ్వి తరలిస్తుండడాన్ని అడ్డుకునేందుకు చంద్రమోహన్ రెడ్డి 3 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీనిని అడ్డుకునేందుకు నిన్న సాయంత్రం 2 బస్సుల్లో దాదాపు 100 మంది హిజ్రాలు క్వారీ వద్దకు చేరుకున్నారు. అయితే వారు వెనుదిరగాల్సి వచ్చింది. వైసీపీ నేతలే వారిని బస్సుల్లో తీసుకొచ్చి వదిలిపెట్టారని, అక్కడ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీక్ష శిబిరం వద్ద దాదాపు 200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉండడంతో చేసేదేమీ లేక తిట్టుకుంటూ హిజ్రాలు వెనుదిరిగారు. దీక్ష శిబిరం వద్దకు వచ్చిన హిజ్రాలు క్వారీ మొత్తం తిరిగారు. వారిని అడ్డుకున్న టీడీపీ నేతలు ఇక్కడికి ఎందుకొచ్చారని ప్రశ్నిస్తే వారు చెప్పిన సమాధానం విని నోరెళ్లబెట్టారు. క్వారీకి దిష్టి తీసేందుకు వచ్చామని వారు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. క్వారీకి దిష్టి ఏంటని ప్రశ్నిస్తే మాత్రం వారి నుంచి సమాధానం రాలేదు. అక్రమ మైనింగ్ చేస్తున్న వైసీపీ నేతలు వారిని అక్కడకు రప్పించి గలాటా సృష్టించేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే క్వారీలో సిద్ధంగా ఉన్న 12 తెల్లరాయిని అక్కడ నుంచి దాటించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఆ తర్వాత కొంతసేపటికి సోమిరెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి అద్దాలు పగలగొట్టారు. కాగా ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమిరెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకుని ఇంటి వద్ద వదిలిపెట్టారు. సమస్య కోసం మేము పోరాడుతుంటే మమ్మల్ని వికెట్ చేయమంటున్నారు ఏంటి సార్? మీరు మాజీ మంత్రి మిమ్మల్ని కాదండి, బాధ్యత మేము పొలైట్ గానే చెప్తున్నాం. దయచేసి అందరూ వికెట్ చేయమని చెప్తున్నాం. కూర్చో పెద్దనా. పరిణామాలకు మీరే బాధ్యులు అవ్వాల్సి ఉంటది. ప్రాబ్లం ఉందని మీకు చెప్తున్నాము. అదే మేము కోఆపరేట్ చేయమని అడుగుతున్నాము. నేను ఒక మాట చెప్తున్నా రాంబాబు, నువ్వు కొత్తగా జాయిన్ అయినావు. నో కాంప్రమైజ్, గిలిటెన్స్ మొత్తం తీసాము. మొత్తం నిన్నటి నుంచి అందరం, ఈరోజు జనసేన వాళ్ళు ఇచ్చారు, టీడీపీ వచ్చారు, సిపిఐ వచ్చారు, అన్ని చూపించాం. హైకోర్టుకి వేస్తాం, కంటెంప్ట్ లో వేస్తాము, హైకోర్టులో ఈ వైలేషన్, పోలీస్ నిర్లక్ష్యం అన్ని వేస్తాం. మీరే రెస్పాండెంట్, మంత్రి కాదు. మంత్రి రెస్పాండెంట్ కాదు, యు విల్ బి ది రెస్పాండెంట్. yes sir, అందులో డౌట్ లేదు. ఇప్పుడు నేను చెప్పే ఒక మాట ఒక్కటి సార్, ఇక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది సార్. మీరు మై డియర్ రాంబాబు, మీరు కోఆపరేట్ చేసి ఇక్కడ నుంచి ప్లీజ్ సార్. లేదు సార్, వికెట్ సార్, రౌడీలు వెనక్కి పంపించిన పోలీస్ ఆఫీసర్ అనిపించుకో, విలువ తెప్పించుకో. సార్ వినండి, ఇది కోఆపరేట్ చేయమంటే ఇంకా మీ ఇష్టం సార్. మేము చెప్పాల్సింది చెప్పాము, చేపిస్తామని చెప్పి వీళ్ళు వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్న 2 గ్రూపులు మొత్తం మిక్స్ అయిపోయారు. మీరు కోఆపరేట్ చేసి అందరిని వికెట్ చేద్దామంటే చేపించేస్తాం సార్.